మీ లక్ష్యానికి మరింత దగ్గర చేసే మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు మరియు పోటీ పరీక్షలో మీ స్కోర్ను పెంచే మరో ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు రేణుకా టీచర్ టెట్ అండ్ డిఎస్సి ఆన్లైన్ అకాడమీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయుక్తం అనిపిస్తే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే టెట్ 2026లో రాయబోయే అభ్యర్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గత ప్రశ్న పత్రాల ఆధారంగానే నేనైతే వీడియో చేయడం జరిగింది. మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక చూడకపోతే మార్కులు మీ జేబులో ఉండవు. కాబట్టి తప్పకుండా చూడండి, మీ యొక్క స్కోర్ను పెంచుకోండి. తెలుగు పెడగోజీ నుండి చూసినట్లయితే ప్రశ్న: మాతృభాష బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి? సోది అనేది లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ మరియు ఆన్సర్ అనేది తెలుసుకుంటే త్వరగా మీరు నేర్చుకుంటారు. మీ యొక్క స్కోర్ను పెంచుకోవడం అనేది జరుగుతుంది. మొదటి ప్రశ్న చూసినట్లయితే మాతృభాష బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ చూసినట్లయితే పరీక్షలో ఉత్తీర్ణత, భాషా నైపుణ్యాల అభివృద్ధి, వ్యాకరణ నియమాల కంఠస్థం, పాఠ్యపుస్తకం పూర్తి చేయడం. సరైన సమాధానం చూసినట్లయితే మాతృభాష. ఇక్కడ చూడండి, మాతృభాష బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. ప్రధాన లక్ష్యం ఏమై ఉంటుంది అంటే భాషా నైపుణ్యాల అభివృద్ధి. ఎందుకు అంటే ప్రధాన లక్ష్యం మాతృభాష బోధనలో భాషా నైపుణ్యాల అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. అభ్యర్థులారా, ప్రధాన లక్ష్యాలు అని, తర్వాత అంశాలు అని, భేదం అని, తారతమ్యాలు అని ఇలా కన్ఫ్యూజ్గా అడగడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఇవైతే గుర్తుంచుకోవడము మీకు అవసరము. కాబట్టి మాతృభాష బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భాషా నైపుణ్యాల అభివృద్ధి అనేది సరైన సమాధానం. రెండవ ప్రశ్న చూద్దాం. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేవి ఏమిటి? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేవి అంటే ఆప్షన్ చూసినట్లయితే జ్ఞానాత్మక నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు, సృజనాత్మక నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు అంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేవి. ఎందుకంటే మీరు ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవి ఉంటాయి కదా. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేవి ప్రతి ఒక్క బిట్టులో వినాలి, చదవాలి, మాట్లాడాలి, రాయాలి అనే బిట్స్ను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామినర్ ఈ విధంగా తీసుకొని కూడా అడగడం అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఆప్షన్ చూసినట్లయితే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేవి అంటే జ్ఞానాత్మక నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు, సృజనాత్మక నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు. సరైన సమాధానం చూసినట్లయితే వినడం, మాట్లాడడం, చదవడం. ప్రశ్నను బాగా అర్థం చేసుకున్నట్లయితే వినాలి, మాట్లాడాలి, చదవాలి అంటే భాషా నైపుణ్యం అనేది అవసరం. ఇక్కడ భాషా నైపుణ్యం అనేది అవసరం. సరైన సమాధానం బి అవుతుంది. భాషా బోధనలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? భాషా బోధనలో అడగడం జరిగింది. మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏమిటి అంటే రాయడం, చదవడం, వినడం, మాట్లాడడం. సరైన సమాధానం ఏమిటి అంటే వినడం. వింటేనే కదా బోధన అనేది అభివృద్ధి చెందేది. కాబట్టి వినడం. ప్రశ్నను క్షుణ్ణంగా చదివి, ఆప్షన్స్ కూడా చదివి ఆన్సర్ చేయగలిగితే మీ యొక్క స్కోరు చాలా వరకు మీరు స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. 4వ ప్రశ్న: భాషను నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం ఏది? భాష నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటిది? ఆప్షన్ చూసినట్లయితే కంఠస్థం, అనుకరణ మరియు అభ్యాసం, శిక్ష, పరీక్ష. భాషను నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఉత్తమ మార్గం ఏమన్నారు అంటే నేర్చుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గం అంటే అనుకరణ మరియు అభ్యాసం. అనుకరణ ఉండాలి, అభ్యాసం ఉండాలి. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. 5వ ప్రశ్న చూసినట్లయితే పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేది ఏది? పఠన నైపుణ్యాన్ని ఆప్షన్ చూసినట్లయితే శృతి లేఖనం, మౌన పఠనం, శిక్ష, పరీక్ష. సరైన సమాధానం
పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి, అంటే మన పఠనం చదవడానికి, పఠనం అంటే చదవడం కదా, కాబట్టి నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగపడేది ఏంటిది అంటే మౌన పఠనం. అంటే మౌనంగా చదివితే ఏమవుతుంది, మన యొక్క నైపుణ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి మౌన పఠనం అనేది సరైన సమాధానం. 6వ ప్రశ్న చూసినట్లయితే శృతి లేఖనం ప్రధానంగా అభివృద్ధి చేసేది ఏంటిది? శృతి లేఖనం ప్రధానంగా అభివృద్ధి చేసేది ఇక్కడ చూడండి, వినడం, రాయడం, మాట్లాడడం, చదవడం, సృజనాత్మకత. వినడం, రాయడం ఏ ఆప్షన్, బి మాట్లాడడం, సి చదవడం, సృజనాత్మకత. శృతి లేఖనం ప్రధానంగా అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కావాలి కదా, శృతి లేఖనం అభివృద్ధి అనేది. కావున వినడం, రాయడం అనేది సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే భాషా ప్రయోగశాల లాంగ్వేజ్ ల్యాబ్ ప్రధానంగా ఉపయోగపడేది ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మాట్లాడే నైపుణ్యం, గణితం, విజ్ఞానం, చరిత్ర. భాషా ప్రయోగశాలకు ప్రధానంగా ఉపయోగపడేది ఏమనుకుంటున్నారు అంటే మాట్లాడే నైపుణ్యం, గణితం, విజ్ఞానం, చరిత్ర కాదు, విజ్ఞానం కాదు, గణితం కాదు. సో ఆన్సర్ ఏంటిది? మాట్లాడే నైపుణ్యం. భాషా ప్రయోగశాలకు మాట్లాడే నైపుణ్యం ఉంటేనే మరి ప్రయోగశాలలో మనము అదే లాంగ్వేజ్ని తీసుకొని దాని యొక్క ప్రాజెక్టు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. 8వ ప్రశ్న చూసినట్లయితే మంచి భాషా ఉపాధ్యాయుని లక్షణం ఏంటిది? మంచి భాషా ఉపాధ్యాయుని లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే విద్యార్థి కేంద్ర బోధన అయి ఉంటుందా, శిక్షించడం, కఠిన పరీక్షలు కంఠస్థం చేయించడం. అంటే మంచి ఉపాధ్యాయుని యొక్క లక్షణం, మంచి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటాడు? మంచి ఉపాధ్యాయుడైతే ఏం చేస్తాడు? కంఠస్థం చేయిస్తాడా? కాదు. కఠిన పరీక్షలు పెడతాడా? కాదు. శిక్షించడం చేస్తాడా? కాదు. విద్యార్థి కేంద్ర బోధన అనేది చేస్తాడు. మంచి భాషా ఉపాధ్యాయుని యొక్క లక్షణం ఏమై ఉంటుందంటే మంచి భాషా ఉపాధ్యాయుని యొక్క లక్షణం విద్యార్థి కేంద్ర బోధన అయి ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది? 9వ ప్రశ్న చూడండి, కథా బోధనలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? కథా బోధనలో ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏ ఆప్షన్ చూసినట్లయితే వినోదం మాత్రమే, భాషా వికాసం, మార్కులు, పరీక్ష. కథా బోధనలో ముఖ్య ఉద్దేశం అడగడం జరిగింది. ఏమై ఉంటుంది? సరైన సమాధానం చూసినట్లయితే డి పరీక్ష కాదు, మార్కులు కాదు, ఏ వినోదం మాత్రమే కాదు. సరైన సమాధానం భాషా వికాసం అనేది అవుతుంది. సరైన సమాధానం కథా బోధనలో ముఖ్య ఉద్దేశం భాషా వికాసం అనేది ఉండడం వలన మరి బోధన అనేది జరుగుతుంది. 10వ ప్రశ్న చూసినట్లయితే పఠన వేగాన్ని పెంచేది ఏది? అంటే మౌన పఠనం, శృతి లేఖనం, ఉపన్యాసం, నోట్స్. అంటే పఠన వేగాన్ని పెంచేది ఏమై ఉంటుంది? ఇంతకుముందు ప్రశ్నలో మరి రావడం జరిగింది కదా, కాబట్టి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మౌన పఠనం. అంటే నోట్స్ కాదు, ఉపన్యాసం కాదు, శృతి లేఖనం కాదు, మౌన పఠనం అనేది సరైన సమాధానం. సైకాలజీ నుండి చూసినట్లయితే జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్కిన్నరా, పియాజే, థార్న్డైక్, కోహ్లర్. ఎవరనుకుంటున్నారు? జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని అంటే కోహ్లర్ కాదు, థార్న్డైక్ కాదు, స్కిన్నర్ కాదు. ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, స్కిన్నర్ ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, త్రికార సిద్ధాంతాల గురించి మరి ప్రతిపాదించిన వారు ఎవరో అని మీరు ఇంతకుముందు వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే చూడండి తప్పకుండా. చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పియాజే. జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు పియాజే. 12వ ప్రశ్న చూద్దాం, ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం ఎవరిది? ఇంతకుముందు వీడియోలో కూడా చేయడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చేయడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం ఎవరిది అంటే పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, పియాజే. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం పియాజే కాదు, స్కిన్నర్ కాదు, పావ్లోవ్ కాదు.
సరైన సమాధానం తార్నడైక్. సి సరైన సమాధానం అవుతుంది. 13వ ప్రశ్న చూద్దాం. క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం ఎవరిది? క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం ప్రతిసారి రావడం జరుగుతుంది, ఎందుకంటే మా ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కాబట్టి క్లాసికల్ కండిషనింగ్ అంటేనే పావ్లోవ్ గుర్తుకు రావడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం పావ్లోవ్ అవుతుంది. బ్రూనర్ కాదు, గాగ్నే కాదు, కోహ్లర్ కాదు, మరి పావ్లోవ్ అనే సరైన సమాధానం అవుతుంది క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతము. 14వ ప్రశ్న చూసినట్లయితే ఇన్సైట్ లెర్నింగ్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఇన్సైట్ లెర్నింగ్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే స్కిన్నర్, కోహ్లర్, పావ్లోవ్, తార్నడైక్. సరైన సమాధానము కోహ్లర్ అవుతుంది. స్కిన్నర్ కాదు, పావ్లోవ్ కాదు, తార్నడైక్ కాదు. సరైన సమాధానము కోహ్లర్ అవుతుంది. సరైన సమాధానం బి. 15వ ప్రశ్న చూద్దాం. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజీ ఎక్కడి నుండి మరి మొదలవుతుంది? ఏ చూసినట్లయితే 0 బి చూసినట్లయితే 2 7, సి చూసినట్లయితే 7 11, డి 11+. మరి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజీ వయస్సు, అసలైన వయసు ఏంటిది అంటే ఈ 3 కాదు, 11+ అంటే సరైన సమాధానం డి అవుతుంది. 16వ ప్రశ్న చూద్దాం. రీఇన్ఫోర్స్మెంట్ అనే భావనను ఎక్కువగా ఉపయోగించిన వారు ఎవరు అనుకుంటున్నారు? మీకు తెలిస్తే ముందే కామెంట్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఏపీటీజీ అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. 16వ ప్రశ్న. రీఇన్ఫోర్స్మెంట్ అనే భావన ఎక్కువగా ఉపయోగించిన వారు ఎవరు? ఏ స్కిన్నర్, బి పియాజే, సి కోహ్లర్, డి ఫ్రాయిడ్. సరైన సమాధానం చూసినట్లయితే రీఇన్ఫోర్స్మెంట్ అనేది బాగా గుర్తుంచుకున్నట్లయితే స్కిన్నర్. రీఇన్ఫోర్స్మెంట్ అనే భావన ఎక్కువగా ఉపయోగించిన వారు ఎవరు? స్కిన్నర్ అవుతుంది. సరి అయిన సమాధానము స్కిన్నర్. 17వ ప్రశ్న. ఐక్యూ భావనకు సంబంధించినది ఏది? ఇందులో ప్రశ్న గుర్తు. ఐక్యూ భావనకు సంబంధించినది ఏంటిది? ఏ భావోద్వేగం, బి మేధస్సు, సి వ్యక్తిత్వం, డి ఆసక్తి. సరైన సమాధానం చూసినట్లయితే ఆసక్తి కాదు, వ్యక్తిత్వం కాదు, భావోద్వేగం కాదు. సరైన సమాధానం ఏమవుతుంది? బి అవుతుంది. మేధస్సు అనేది ఐక్యూ